you fasting? For what are you praying? దేని కొరకు ఉపవాసం ఉంటున్నావు? దేని కొరకు ప్రార్థిస్తున్నావు? దేని కొరకు అయితే ఉంటున్నావో దాని విషయమై ఆ దేవుడు నజరేయుడైన యేసు ఆ మనవి ఆలకిస్తున్నాడంట. God is answering your prayers. Devil is a liar. God is answering your prayers. God is answering our prayers, our supplications. మన కన్నీళ్ళు, మన దుఃఖము, మన బాష్పబిందు ప్రతిదీ కూడా దేవుడు అంట he is accepting and he is answering అంట. The devil is a liar. నీకు అర్హత లేదు, నిన్ను దేవుడు ప్రేమించట్లేదు, నువ్వు పాపివి, నువ్వు పర్ఫెక్ట్ కాదేమో, నిన్ను దేవుడు ఇంకా వాడుకోడేమో, ఇంకా నిన్ను ఆశీర్వదించడేమో అని devil always puts you in lie, but God always wants to lift you up. Hallelujah. గట్టిగా చదవండి. యెషయా గ్రంథం 58:6. ఉపవాసం ఉన్నప్పుడు నెంబర్ 1, when you fast God answers. Samuel, you should stay. చదవండి. Is this not the fast that I have chosen? To loose the bonds of wickedness, unto the heavy burdens. ఒక్క నిమిషం. Say thank you Jesus. Somebody say thank you Jesus. సో దేవునికి ఎలాంటి ఉపవాసం ఇష్టం అంటే, చదవమ్మా తెలుగులో. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. హల్లెలూయా. మనం ఉపవాసం ఉన్నాం. సో ఆకలిగా ఉన్న వారికి మనం ఎవరికన్నా ఫుడ్ ఇచ్చామా? We are fasting, but did we help anyone? So దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు. Is it not this fast that have choose to loose the bonds of the wickedness, to undo the straps of the yoke, to let the